తెలుగు టీవీ జేన్యూస్ టీం సభ్యులకు నమస్కారం. మాది చెన్నూరు గ్రామం, పాలకుర్తి మండలం, జనగాం జిల్లా. ఇంతకుముందు మేము బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మాజీ సర్పంచ్గా గెలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేపట్టడం జరిగింది. మొన్న వచ్చిన ప్రభుత్వం అబద్ధాలతోటి అనేకమైన మోసపూరిత హామీలు ఇచ్చి ముఖ్యంగా రైతులను మాత్రం బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఇంతకుముందు అయితే కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు రైతుకు పెట్టుబడి ఇచ్చి వ్యవసాయం చేపించేదో దాన్ని మొత్తమే తుంగలో తొక్కి ఇప్పుడు రైతులను బాగా నిరాశ గొల్పారు. రైతు బంధు అనేది లేకుండా చేసిరు. రైతు భరోసా అనే కార్యక్రమం తీసుకొచ్చిన కానీ అది ఇంతవరకు అమలు చేయలేదు. సంవత్సరం గడిచింది పాలన కొనసాగించి. అదేవిధంగా రైతు రుణమాఫీ ఏ ఒక్క గ్రామంలో కూడా 100% కాదు కదా, ఒక 30% కూడా మా గ్రామానికి ఇంతవరకు రైతు రుణమాఫీ కాలేదు. ఈ విధంగా అనేకమైన షాది ముబారక్ తులం బంగారం అని చెప్పారు. తులం బంగారం కూడా ఇంతవరకు రాలేదు. ఇంతకుముందు ఏదైతే మేము పెట్టిన అప్లికేషన్ కూడా అదే విధంగా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి అప్లికేషన్లు అదే విధంగా ఉన్నాయి. ఒక్క ఫ్రీ బస్సు తప్ప మిగతా ఏ ఒక్క హామీ కూడా 100% నెరవేరలేదు. ఇది ఎక్కువ రోజులు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందిగా రాబోయే రోజులలో చాలా ఇబ్బంది ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. మా పీరియడ్లో గత 5 ఏళ్ళ సంవత్సరంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు అంటే పల్లప్రతి కానివ్వండి, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ పెట్టి, చెట్లు పెట్టి, తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాలు, ప్రతి గల్లీకి సీసీ రోడ్లు, మిషన్ భగీరథ వాటర్, ఎన్నో అనేకమైన కార్యక్రమాలు, పుట్టిన చిన్న బాబు నుండి పెద్ద వృద్ధుల వరకు పెన్షన్ 200 నుండి 2000 వరకు పెంచినాం. నా వికలాంగులకు 4000 రూపాయలు. అనేకమైన కేసీఆర్ ఏమేమి చెప్పారో చెప్పని కూడా చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి గారిది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు రోజుకు అబద్ధమాడి, రోజు ఒక మాటలు మాట్లాడే వేరే అదర్ పార్టీ మీద కేసులు పెట్టించు అది ఏదో చేస్తాను కానీ ఇంతవరకు ఏ ఒక అభివృద్ధి మీదనైతే చేస్తలేడు. రైతులకు మాత్రం బాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. సార్, రైతుల నుంచి ప్రధానమైన డిమాండు, మన గ్రామంలో రైతులు ప్రధానంగా వ్యక్తపరిచే డిమాండ్ ఏంటంటే సార్, రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు, రైతు బంధు వేయలేదు సార్. మరి అవి మీ పార్టీ పక్షాన ఏ విధమైన? ఖచ్చితంగా మా పార్టీ పక్షాన్ని మేము కోరుకునేది అంటే ప్రతి రైతుకు ఇప్పుడైనా సంక్రాంతి తర్వాత నేను వేస్తున్నటువంటి రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా 10 ఎకరాల లోపు రైతుల కన్నా ఇవ్వాలని మేము అయితే కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రైతుల నుండి మాత్రం నిరసన మేము తెలియజేస్తాం. సంక్రాంతి తర్వాత కూడా కాకపోతే మాత్రం మేము మండల వైజ్గా, గ్రామ వైజ్గా మేము ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాం. సార్, గత బీఆర్ఎస్ హయాంలో మన గ్రామానికి, చెన్నూరు గ్రామానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి? అలాగే ఎస్సీ బంధు, బీసీ బంధు మన గ్రామానికి అందినాయా సార్? మాకు మా ప్రభుత్వంలో పైన 5 ఏళ్లలో 36 ఇండ్లు ఎస్సీ వాళ్ళకి ఇచ్చేసినాం, 18 ఇండ్లు ఎస్టీ వాళ్ళకు ఇచ్చేసినాం. డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిరు, ఏమైనా ఫ్యామిలీలో వాళ్ళకు కేటాయించినాం, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఒక మన బీసీ బంధు 3 4 ఇచ్చేసినాం. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు చూసి లక్ష రూపాయలు చొప్పున వాళ్ళకి ఎలాంటి షరతులు లేకుండా వాళ్ళు కులవృత్తి చేసుకోవడానికి మేము చేయడం జరిగింది. ఒక బీసీ బంధు, ఎస్సీ బంధు ఇది ఒక్కటి రాలేదండి మా కాడ. సార్, ఇప్పుడు ప్రజా వారసత్వాలని, ప్రజాపాలనని నడుపుతున్న సార్ ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్. మరి 6 గ్యారంటీలు మన గ్రామానికి పూర్తిగా అందినాయా సార్? 6 గ్యారంటీలలో మా గ్రామానికి ఒక్క గ్యారంటీ కూడా సరిగా అనలే. ఆ విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటారో ఇక వాళ్ళకే ఆ విజయోత్సవాల గురించి అర్థమైందో. అసలు పని చేసినాక విజయోత్సవం చేసుకోవాలి, పని చేయముందుకే విజయోత్సవాలని, సంవత్సరం అయిపోయినా కూడా ఏ హామీ 100% చేయముందుకే విజయోత్సవాలు అని చేసుకుంటారు. అది వాళ్ళు చెప్పుకుంటానికే కానీ చేతులలో అయితే కనబడతలేదు మాకు. సార్, రైతులు ప్రధానంగా ఇప్పుడు ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది సార్. ఇప్పుడు సన్న ఓట్లకే బోనస్ 500 ఇస్తామంటున్నారు. రైతుల డిమాండ్, ప్రధానమైన డిమాండ్ అంటే అన్ని ఓట్లకు కూడా, అన్ని పంటలకు బోనస్ 500 కల్పించాలని ప్రధానమైన రైతుల నుంచి వస్తున్న డిమాండ్ సార్. మీ పార్టీ పక్షాన ఏ విధమైన కార్యాచరణ ఉంటుంది? ఫస్ట్ చెప్పింది అయితే ప్రతి పండిన వడ్లకు బోనస్ ఇస్తానని చెప్పింది వాళ్ళే. మళ్ళీ తర్వాత తీరా పంట చేతికి వచ్చిన తర్వాత ఒక సన్నోట్లకి అని చెప్పారు. ఆ సన్నోట్లు కూడా ఇంతవరకు కొద్దిగా కాంటాలు నిమ్మలంగానే జరుగుతున్నాయి. నాకేదైతే ఇంతవరకు నేను 150 సన్నోట్లు పండించిన నాకు అదే 23 20 పడ్డాయి కానీ 500 బోనస్ ఇంతవరకు జమ కాలే. నా ఒడ్లు కాంటాయి దగ్గర నెల రోజులు అవుతుంది. బోనస్ అయితే జమ కాలే 500 బోనస్. ఖచ్చితంగా ప్రతి ఏ ఓట్లకైనా, సన్నోట్లకైనా, దొడ్డోట్లకైనా బోనస్ 500 చెల్లించాలని కోరుతున్నాం. సార్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. ఈ పథకం ద్వారా మన ఊరికి చెరువులకు ఏ విధంగా లబ్ధి చేకూరింది? ఇంటింటికి నల్ల నీళ్ళు అందుతున్నాయా మన చెన్నూరు గ్రామానికి? మా గ్రామానికి కంపల్సరీ ఇంటింటికి నల్ల నీళ్ళు అందుతున్నాయి. మాకు ఇక్కడ చెన్నూరు డ్యాము రిజర్వాయర్ ట్యాంక్ నిర్మించినాం. అప్పుడు మాకు బాయిలల్లో
కబడ్డీ ఆడేటువంటి బాయిలల్లో ఇప్పుడు ఉప్పొంగి నెంబర్ 1 మా బోర్లే కానీ పుష్కలంగా మేము పొలాలు అన్ని పొలాలు శరికలన్నీ పొలాలు చేసినాం, కంచెలన్నీ పొలాలు చేసినాం, అచ్చులు కట్టుకున్నాం, బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా తయారు చేసినాం. గ్రౌండ్ వాటర్ ఎప్పుడో కింది పోయిన వాటర్ మన పైకి వచ్చేసి ఇదికి వచ్చేసి ఏడ పిల్లర్ పొక్కలు తీసినా కూడా నీళ్ళు ఊరే పరిస్థితి తీసుకొచ్చినాం. నెంబర్ 1 పథకం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కూడా వాళ్ళు ఎటు పని వేయించినా కూడా వాళ్ళ ఇంటి కూడా నల్ల ట్యాంకులకు డైరెక్ట్ ఇచ్చుకున్నారు. డైరెక్ట్ ట్యాంక్ నిండి ఉంటుంది. అందరికీ లేడీస్కు మంచి ఉపయోగంగా ఉన్నది. సార్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చారు సార్. ఆ ధరణి పోర్టల్ వల్ల రైతులకు ఇబ్బంది జరిగింది, అన్యాయం జరిగిందని ఇప్పుడు మళ్ళీ భూమాత అనే కొత్త పోర్టల్ తీసుకురాబోతుంది ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్. దీనిపైన రైతుల నుంచి ఏ విధమైన న్యాయం దక్కుతుంది సార్ రైతులకు? ధరణి పథకం నెంబర్ 1 పథకం. అది ఎలాంటి భూమిని ఒకళ్ళ భూమి ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అప్పుడు తెలియని రైతుల కాడ నుండి విఆర్ఓ వ్యవస్థ ఉండి ఒకళ్ళ భూములు ఒకళ్ళు చేసి ఇబ్బందులు చేసారు. ఇప్పుడు ఎవరైతే భూమి ఉందో వాళ్ళు చేయలు పెడితేనే వాళ్ళ భూమి కట్టవుడు జరుగుతుంది. అది నెంబర్ 1 పథకం. ఇప్పుడు మళ్ళీ వచ్చిన భూమాతను అది ఏ విధంగా రూల్స్ ఉన్నాయో తెలియదు కానీ ఒక కలెక్టర్ కాదు ఎవ్వరు వచ్చి మన భూమిని వేరేటోళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి వీలు లేకుండా ధరణి నెంబర్ 1కి వచ్చింది. అప్పటి నుండి ఎవరి భూములు వాళ్ళకు ఉన్నాయి, ఎలాంటి అవకతవకలు జరగలేదు. మళ్ళీ ఆ వ్యవస్థను విఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తే వీళ్ళది వాళ్ళ కేసుడు, వాళ్ళది వీళ్ళ కేసుడు, ఇక రోని పంచాయతీలు మొదలవుతాయని మేము అనుకుంటాను. సార్ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఈ ఎలక్షన్లు అంటేనే మద్యం, డబ్బు ఏర్లై పారుతుంది సార్. దీని కట్టడికి మీరు ఒక మాజీ సర్పంచ్గా ఈ గ్రామానికి ఈ ప్రజలకు ఏ విధమైన సూచన సలహాలు ఇస్తారు సార్? మా కాడ సాధ్యమైనంత వరకు మద్యం డబ్బులు అనేది తక్కువనే ఉంటుందండి. ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటెడే ఉన్నారు, దీనికి ఎవరు బానిస అయ్యే పరిస్థితి అయితే లేదు. యూత్ ఉన్నారు, అందరు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎవరు ఏ పార్టీ వాళ్ళు మంచిగా చేస్తారు, క్యాండిడేట్ ఏందని చూస్తారు. దాదాపు వాళ్ళు న్యాయం వైపే ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు పార్టీ కూడా విలేజ్లలో కూడా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈసారి స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ గెలుస్తారని మా యొక్క ఆలోచన ఉంది. సార్ మీరు బీఆర్ఎస్ హయాంలో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు సార్, అయినా కూడా మాజీ మంత్రి ఓడిపోవడానికి కారణమే ఏముంటుంది సార్? మాజీ మంత్రి గారు ఎనలేని అభివృద్ధి చేసిరు. మా గ్రామానికి నాకు తెలిసినంత వరకు మాకైనా 3-4 కోట్ల వర్క్ చేసిరు. ప్రతి గ్రామానికి ప్రతి తండ కూడా అభివృద్ధి చెందింది. జనం ఏదో కొంచెం మార్పు అనేది కోరుకున్నారు అనేది కొద్దిగా తెలిసింది. క్యాండిడేట్లో అయితే 100% సార్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేదు. జనం మార్పు అనేది వచ్చి 6 గ్యారెంటీల పేరు మీద 6 గ్యారెంటీలు లేదో ఈ ఒక్కసారి కాంగ్రెస్ చూద్దామనే వేసిరే తప్ప మినిస్టర్ గారు దయాకర్ రావు గారి గుణం మీదకి దాదాపు ఎవరిది రాదు. నెంబర్ 1 క్యాండిడేట్ ఉండే కానీ అది ఏ విధంగా జరిగిందో అనేది కూడా మాకు ఇంతవరకు అయితే అర్థం కాలేదు. సార్ కొంచెం మార్పు అనేది మొదలైందనే జనం ఏదో ఆలోచించరే తప్ప ఎనలేని అభివృద్ధి జరిగింది పాలకుర్తి కాన్స్టిట్యూషన్లో. సార్ అధిష్టానం మీకు మళ్ళీ గుర్తించి మీకు మరో అవకాశం ఇస్తే ఈ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తారు సార్? 99% ఇంతమందిగా దాదాపు అయిపోయినాయండి. ఇంకేదైనా పెండింగ్ ఉన్నాయి కూడా కంప్లీట్ చేసేస్తాం. ఎవరికి మళ్ళీ మాకు ఛాన్స్ వచ్చినా మా టీం లెవెల్కి వచ్చినా కూడా పార్టీకి గెలవడానికి అందరం ఒక 20-25 మంది ముఖ్య కార్యకర్తలు ఉన్నాం. మేము అందరం నడుము కట్టుకొని కూడా మళ్ళీ మా క్యాండిడేట్ గెలిపించుకోవడానికి అందరం సిద్ధమైనాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మేమే ముందుకు రావాలని అనుకుంటున్నాం. సార్ ఈ స్థానిక ప్రజలను మేము అక్కడక్కడ మేము వాళ్ళ వాయిస్ తీసుకున్న తదుపరి ఎమ్మెల్యే గారు ఎవరికి అందుబాటులోకి ఉండలేరు అనేది అపవాదం ఉంది సార్, ఇది ఎంతవరకు వాస్తవం? నేను ఇంతవరకు ఆ ఎమ్మెల్యేని నేను ఫేస్ టు ఫేసే చూడలేదు. సంవత్సరం అవుతుంది. నేను టైంకు సరే ఎమ్మెల్యే గారు ఎప్పుడోకి వాట్సాప్లలో స్టేటస్లలో క్యాంప్ ఆఫీస్లో పెడితేనే చూసుడే కానీ విలేజ్ టు విలేజ్ అయితే మా చెన్నూరుకి ఇప్పటి వరకు అయితే రాలేదు. వాళ్ళ అత్తగారు ఝాన్సీ రెడ్డి గారు ఒక్కసారి మార్చి బడికి వచ్చింది కానీ ఏ అభివృద్ధికి ఇప్పుడు వాళ్ళు చేస్తుంది అభివృద్ధి కార్యక్రమాలే రిబ్బన్ కట్ చేస్తుంది, కొబ్బరికాయ కొడుతుంది, పనులే లేవా. ఆమె ఏ ఊరు తిరుగుతుంది? ఆమె మీదకి వెళ్ళి ఫండ్స్ వస్తాయి కదా ఊళ్ళోకి వచ్చి ఇది చేస్తాను, ఇక్కడ కొబ్బరికాయ కొడతాను, ఇక్కడ శంకుస్థాపన చేస్తాను అనేది. ఆమె అందుబాటులో పాలకుర్తులే అందుబాటులో ఉండలేనట్టుంది. మా ఊళ్ళోకి అయితే ఇంతవరకు రాలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.